అందరికీ నమస్కారం. చేమకుర్తి మండలం దేవరపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరపాలెంలో జరగబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆయన గడప గడపను సందర్శించారు. వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని వారికి భరోసా కల్పించారు. పెన్షన్లు ఇప్పుడు మేము తిరిగినప్పుడు అక్కడ ఎక్కడ తిరిగినా కానీ పెన్షన్లు అడుగుతున్నారు, కొత్త ఇల్లు అడుగుతా ఉన్నారు. అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాం. అతి త్వరలోనే ఈ పెన్షన్లు కొంతమందికి ఇల్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఈ ఊర్లో ఇప్పుడు మేము తిరిగినప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలన్నారు. అది ఊరికి ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలంటే అది కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా చేసి పెడతాం. ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్లు రోడ్లు అన్నారు, అవి కూడా మా ఇంజనీర్కి చెప్పాము, అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతాము. దాని తర్వాత ఓసీ కాలనీలో ఆల్రెడీ టెండర్కి ఒక 25 లక్షలు ఉన్నాయి, అవి కూడా అతి త్వరలోనే చేసి పెడతాము. బీసీ కాలనీ కూడా ఒక 7-10 లక్షలు ఉన్నాయి, అవి కూడా చేసి పెడతాం. నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ దగ్గర దాకా ఒక 40-45 లక్షలు ఉన్నాయి. దాని తర్వాత ఆర్ఓ ప్లాంట్ ఉండే, అవి కూడా ఇంకా ఎక్కువ. నేను చెప్పేది ఇంకా ఏమన్నా అత్యవసరం ఉందో ఒక 20-30 లక్షలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకుంటే అవి కూడా మేము ఈ పంచాయతీ ఎలక్షన్ లోపల అవి కూడా శాంక్షన్ చేసి మీకు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ముఖ్యం ఉందండి. అదే కాకుండా కొంతమంది రైతులు అడిగినట్టున్నారు, చౌటపాలెం నుంచి మన రిజర్వాయర్కి రోడ్డు అడిగారు, అది కూడా పెట్టాం. కొంతమంది అడిగారు, అది కూడా సరేలే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతున్నా అది కూడా పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఏంటిదంటే అభివృద్ధి మన చేమకుర్తి మండలంలో రాబోయే ఒక 4-5 నెలల్లో ఖచ్చితంగా ఒక 30 కోట్ల వర్కులు జరుగుతాయి. ఏంటి సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, రేషన్, ఏంటిది ఆర్ఓ ప్లాంట్లు, అవన్నీ. ఇందాక ఎస్సీ కాలనీలో కూడా పైపులు చాలా పాత అయిపోయినారు, అవి కూడా ఒక 6-5 లక్షలు పెట్టి కొత్త పైప్ లైన్లు కూడా ఇప్పిస్తాం. సో మేము చెప్పేది ఏంటిదంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా చేసి పెడతాం. ఈ 45 లక్షలే కాదు, ఇంకొక 30-40 లక్షలు కూడా మీ అందరూ చెప్తే ఏది ఇంపార్టెంట్ అవి కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా రాబోయే కాలంలో అంటే ఒక 6-7 నెలల్లో ఒక 30 కోట్ల వరకు మన మండలంలో జరుగుతాయంట. అంటే ఎక్కడ వెళ్ళినా కానీ అన్ని తవ్వటం, అన్ని వేయటమే. సో రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే మన కూటమి ప్రభుత్వం ఉండాలి. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎంపీటీ సెలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఐక్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ దేవరపాలెం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవచ్చు అని చెప్పి, దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఇంట్లో 4 పిల్లలున్నా వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేవా? పడ్డాయి, అవునా? అదే విధంగా మనకు 4000 పెన్షన్ నెలకి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారా లేదా? అదే విధంగా మన గ్రామంలో ప్రతి ఇంట్లో సిలిండర్లు 3 సంవత్సరాలు ఇస్తున్నారా లేదా? పోతే రైతులు ఉన్నారు, ఏ రైతైనా 20 సెంట్లు ఉండా, 50 సెంట్లు ఉండా, 4 ఎకరాలు ఉండా, 10 ఎకరాలు ఉండా 20,000 డబ్బులు పడ్డాయా లేవా? అదేవిధంగా మన ప్రభుత్వం చేసే విషయాలన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఈ ఊర్లో ప్రోగ్రాం పెడితే సక్సెస్ అవుతాం ఉద్దేశంతో పెట్టారు. ఉద్యోగానికి దీగారికి 2 జెరాక్స్ ఇంకా పెన్షన్లు, మిగతా కార్యక్రమాలు ఏదైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాము. ఇంకా ముందు కూడా మన ఎమ్మెల్యే గారు మనకి చాలా గ్రాంట్ ఇవ్వటం జరిగింది. డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, హౌసెస్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ ఇవన్నీ మనకి ఏర్పాటు చేస్తానన్నారు. మన ఎమ్మెల్యే గంగిరెడ్డి నాగిరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారిని సత్కరిస్తున్నారు. గొల్లపూడి సుబ్బారావు గారు
త్వరగా